నాని జాగ్రత్తరా, కొంచెం చూసుకో. నాని నాని అన్యా, పాపం టైలర్ ఎక్కడుందో, ఎలా ఉందో. టైలర్ నా ప్రాణం అన్నయ్య, నా ప్రాణం. టైలర్కి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అన్నయ్య, నేను బతకలేను అన్నయ్య. ఎందుకురా మనకే ఇలా జరుగుతుంది? ఎంత ఇష్టపడ్డాను, కోరి మరీ పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తనతో 7 అడుగులు వేయకపోతే ప్రాణం పోతుందేమో అనిపించింది. అలాంటి మీ వదిన ఇప్పుడు కనిపించకపోతే ఈ ప్రాణాలు మాత్రం ఎలా ఉంటాయిరా? లేదన్నయ్య, మనం ఏడవకూడదు, పిరికోవడం అవ్వకూడదు. వాళ్ళు మన ప్రాణాల కోసం మనం పోరాడాలి, వెతికి తెచ్చుకోవాలన్నయ్య. వెళ్దాం పద. ఇదిగో ఇప్పుడన్నా చెప్పవే, అసలు వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశావు? టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. కిడ్నాప్ చేసిస్తే 2 కోట్లు ఇస్తామన్నారు శోభన్ రాజు. ఇచ్చారు, కిడ్నాప్ చేసి ఇచ్చేశాను. 2 కోట్ల? ఎవరిచ్చారు? మాయ వాళ్ళ నాన్న. పొద్దున్నే శశికళ ఫోన్ చేసి 2 కోట్లు ఇస్తాను, వాళ్ళని మూటల్లో కట్టిచ్చే అంది. అంతే, ఒకే దెబ్బకి డబ్బులు వస్తాయి, వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్టు అవుతుందని చేసిచ్చేశాను. ఊసి నియమ్మకడు బంగారంగాను ఎంతకు తెగించావే నువ్వు? అసలు ఇంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే? అవును, ఇప్పుడు మాయ వాళ్ళ నాన్న వీళ్ళని ఏం చేస్తాడు? ఏం చేసుకుంటే మనకేంటి శోభన్ రాజు? మనకు కావలసిన డబ్బొచ్చింది. ఆ అక్క చెల్లెళ్ల పీడ విరగడైపోయింది. నా గాజు దొరికినప్పుడు టెన్షన్ అయ్యాను. మిక్సీ ప్లాన్ తో ఆ ప్రాబ్లం కూడా తీరిపోయింది. ఇప్పుడు నా మీద ఎవ్వరికి ఏ డౌట్ రాదు. ఎందుకు డౌట్ రాదు? మీరు మాట్లాడేది మొత్తం ఫోన్ లో రికార్డ్ చేశా కదా. ఇది చూపిస్తే అందరికి తెలిసిపోతుంది కదా. అమ్మో, ఇది కావాలి. ఎదుటి వాళ్ళ మొహంలో ఆ టెన్షన్ చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. పిల్ల పిశాచి, ఎంత పనిచేసావే? ఫోన్ ఇవ్వవే. ఆగు, ఆగిపో, అక్కడే ఆగిపో. ఇంకొక అడుగు ముందుకు వేసావంటే ఇట్నుంచి ఇట్టే పరిగెత్తుకెళ్ళి ఈ వీడియో అందరికి చూపించేస్తా. వద్దమ్మా, వద్దు. అంత పని చేయబాకే. చిన్న పిల్లల్ని ఎలా డీల్ చెయ్యాలో నీకు తెలియచావదు, నువ్వు ఆగు. చిన్న పిల్లల దగ్గర ఇలాంటి పెద్ద పెద్ద వీడియోలు ఉండకూడదమ్మా. ఎవరు? నేను చిన్నపిల్లనా? మా ఇంట్లో ఇంతకన్నా పెద్ద పెద్ద ఆటలే ఆడాను. కానీ మా జీవితాలతో ఆడుకోకే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ వీడియో డిలీట్ చేయవే. నువ్వుండో, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు ఆ వీడియో డిలీట్ చేయాలంటే మేమేం చేయాలో చెప్పు. అది ఇప్పుడు కరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చారు. నాకు థ్రిల్ కావాలి. థ్రిల్. థ్రిల్లా?
అదెక్కడ దొరుకుతుంది? నువ్వు చెప్పే మ్యాటర్ లో ఉంటుంది. ఇద్దరు మనుషుల్ని ఒక్కదానివే కిడ్నాప్ చేయడం అంటే ఎంత థ్రిల్ ఉంటుంది. ఎలా చేసావో నాకు డీటెయిల్ గా చెప్పు. అవన్నీ ఎందుకు? అయితే నేను ఇచ్చేస్తా. వద్దమ్మా వద్దు, అస్సలొద్దు. నీకు డీటెయిల్డ్ గా చెప్తుంది థ్రిల్లే థ్రిల్లు. రోట్లో తలపెట్టిన తర్వాత రోకటి పోటుకు భయపడటం దీనికే చెప్పేయి. ఎలా అంటే ఇద్దరికి మత్తుమందు గుడ్డ ముక్కు దగ్గర పెట్టాను. స్పృహ కోల్పోయాక గోనె సంచుల్లో పెట్టి గోడ దాటించేశాను. ఆహా, ఇది థ్రిల్ అంటే. ఇంకా ఇంకేముంటుంది, ఇక అంతే. అంతేంటి? గోడ దాటించావు సరే, ఆ తర్వాత వాళ్ళేం చేశారు? ఆ తర్వాత వాళ్ళేం చేశారో నాకేం తెలుస్తుంది? తెలుసుకుని చెప్పు. అది తెలుసుకుంటేనే కదా ఫుల్ థ్రిల్. కుదరదు. కుదరకపోతే చేస్తాను. వద్దమ్మా వద్దాగు. ఇదిగో శశికళకు ఫోన్ చేసి కనుక్కోవే, డిలీట్ చేస్తానంటుంది కదా, మాట్లాడు. ఎవరు? ప్రియం వద ఫోన్ చేస్తోంది. ఏంటో లిఫ్ట్ చేయి. ఏంటి? ఎందుకంత చిరాకు పడతావు శశికళ? నువ్వు అడగగానే వాళ్ళని అప్పగించాను కదా. ఊరికే ఏమన్నా చేసావా ఏంటి? 2 కోట్లు ఇచ్చాను కదా. 2 కోట్ల? డబ్బులు తీసుకుంటే మాట్లాడకూడదా? ఇప్పుడు నీకేం కావాలి? వాళ్ళని తీసుకెళ్ళావు కదా, ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి, నీకెందుకు? చెప్పు శశికళ, కొంచెం థ్రిల్ ఫీల్ అవుతాను. మా ఫామ్ హౌస్ లో వాళ్ళని తగలబెట్టి గండిపేట చెరువులో కలిపేయబోతున్నాను. ఓయ్, పదండి బావగారు. తగలబెట్టమేంటి? అదే అర్థం కావడం లేదు శోభన్ రాజు. సరే సరే, ఆ సంగతి తర్వాత. ముందా వీడియో డిలీట్ చేయమను, లేకపోతే మనం తగలబడిపోతాం. అమ్మా డిలీట్ చెయ్యే. మీరేం టెన్షన్ పడకండి. ఈ లోకేశ్వరి మాటంటే మాటే. డిలీట్ చేసుకోండి. నిజాయితీ ఉన్న పిల్లే. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణాలు తిరిగొచ్చే శోభన్ రాజు. పిల్ల బుడ్డదే అయినా చెమటలు పట్టించేసింది. మన కేటగిరీ లాగానే ఉన్నట్టుంది. చేసేది ఏదో పనేనా, సిన్సియారిటీ మాత్రం ఉంది. లేకపోతే మనం చచ్చుండేవాళ్ళం కదూ. తొందరగా ఏదో ఒకటి చేయరా. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. నీ మీద నమ్మకం పెట్టుకున్నావు. ఉంటాను. ఇంకా తెలియలేదండి? అసలు వాళ్ళు ఎవరండి? ఏ ఆశించి తీసుకెళ్లారు? అదన్నా కనుక్కోమనండి. వాళ్ళు ఏం కావాలన్నా ఇచ్చేద్దాం. మన కోడలు మనకు కావాలి. కావాలంటే ఈ యావదాస్తి కూడా రాసిచ్చేద్దాం. చెప్పండి వాళ్ళకి. ఏం అక్కర్లేదు. మీ కోడళ్ళు ఎక్కడున్నారో, ఎవరు తీసుకెళ్లారో నాకు తెలుసు.
ఏంటి శోభన్ రాజు చెప్పనని ఇప్పుడు చెప్పేస్తోంది? అదే అర్థం కావట్లేదు. ఏంటి మనం అనేది? నీకు తెలుసా? నిజంగా తెలుసా? తెలుసు. చెప్పమ్మా, ఎక్కడున్నారు? ఎవరు తీసుకెళ్లారు? నేను చెప్పనుగా. చెప్తే నా థ్రిల్ మిస్ అయిపోతుందిగా. ఏంటమ్మా మాటలు? తప్పు కదూ ఆంటీ. సారీ ఆంటీ. ఇంట్లో కూడా దానికి అందరినీ ఆట పట్టించడం అలవాటు. ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు. అయినా దానికి ఈ విషయాలన్నీ ఏం తెలుస్తాయి? ఓ అలాగా, నాకేం తెలీదా? అయితే అలాగే అనుకోండి, నాకే నష్టం. లోకేశ్వరి ఏమీ తెలియకుండా ఊరికే అలా అన్నదే. ఏదో జరుగుంటుంది, ఏదో విషయం తెలిసే ఉంటుంది. ఆంటీ మీరేం పట్టించుకోవద్దు. పర్వాలేదమ్మా, కనిపించింది కోడళ్ళు కదా. ఆ పసిపిల్లేదో పరాచకానికన్నా నిజమేనేమోనని ఆశ పుట్టుకొచ్చింది. నా కోడళ్ళు మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే చాలు. ఆంటీ కోడళ్ల కోసం ఇంత తప్పించిపోయి ఇంతలా ప్రేమించే అత్తయ్య ఉండగా వాళ్ళకేం కాదు, క్షేమంగా వచ్చేస్తారు. మీరేం బాధపడకండి. నాకు ఫోన్ ఇష్టం ఇవ్వు. ఏయ్, నేను ఇవ్వను. నాకు ఈ ఫోన్ అంటే ఇష్టం. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ ఇస్తే నీకేం కావాలన్నా ఇస్తా. ఏం కావాలన్నా ఇస్తావా? నా 80% ఆస్తి తప్ప. అవే నాకు అక్కర్లేదులే గాని అక్కడేదో తెలుసున్నావు కదా, అదేంటో చెప్పు. హోష్, అంతేనా? ధర్ని శ్రావణి వాళ్ళని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ ప్రియంవాదే. కిడ్నాప్ చేసి ఎవరికో అప్పగించింది. నీకెలా తెలుసు? ప్రియంవాదా ఆవిడ మొగుడు మాట్లాడుకుంటుంటే విన్నాను కదా. అసలు వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేశావు? 2 కోట్లు ఇస్తామన్నారు శోభన్ రాజు, ఇచ్చారు. కిడ్నాప్ చేసి ఇచ్చేశాను. మా ఫామ్ హౌస్ లో వాళ్ళని తగలబెట్టి గండిపెట్ట చెరువులో కలిపైపోతున్నాను. వీడియో అయితే డిలీట్ చేశాను, కానీ తర్వాత వాళ్ళ మాటలు ఆడియో రికార్డ్ చేశా. ఈ ఫోన్ లో మొత్తం ఉంది. ఈ ఫోన్ నాకిచ్చి ఈ ఫోన్ నువ్వు తీసుకెళ్ళిపో. థ్యాంక్ యూ. ఏంటి ఎందుకంత చిరాకు పడతావు శశికళ? నువ్వు అడగగానే వాళ్ళని అప్పగించాను కదా. ఊరికే ఏమన్నా చేసావా ఏంటి? 2 కోట్లు ఇచ్చాను కదా. డబ్బులు తీసుకుంటే మాట్లాడకూడదా? ఇప్పుడు నీకేం కావాలి? వాళ్ళని తీసుకెళ్ళావు కదా, ఏం చేస్తున్నావు? ఏంటి గుండమ్మా? అమ్మా వినమ్మా. ఏదో ఒకటి, నీకెందుకు? చెప్పు శశికళ, కొంచెం థ్రిల్ ఫీల్ అవుతాను. మా ఫామ్ హౌస్ లో వాళ్ళని తగలబెట్టి గండిపెట్ట చెరువులో కలిపైపోతున్నాను. ఇంత పని చేస్తారా? ధరణిని శ్రావణిని
ఎలా కాపాడాలో నాకు తెలుసు. రా. వదలండి సార్. దుర్మార్గులారా, మీకేం అన్యాయం చేసామని వాళ్ళని పొట్టలు పెట్టుకున్నారు. ఎందుకంత ద్రోహం చేశారు? మేడం, శ్రావణి, మావయ్య, టైలర్, అమ్మ ధరణి.